మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత విజయలక్ష్మి నగర్ లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి భారీగా ర్యాలీ నిర్వహించారు. జన నీరాజనాల మధ్య కార్యకర్తలు తోటకు బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిళ్లు, కార్లు ర్యాలీని అనుసరించారు. అడుగడుగున ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపించారు. మండపేట టౌన్ వీధులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ జెండాలు కార్యకర్తలతోటి నిండిపోయాయి. నామినేషన్ నాడు అట్టహాసంగా ర్యాలీ నిర్వహించడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యశ్రీ రాజరత్నం సెంటర్ బస్టాండ్ వద్ద కార్యకర్తలు తోట త్రిమూర్తులను గజమాలతోటి సత్కరించారు. కృష్ణ టాకీస్ వద్ద వైసీపీ నేత నేమాని శేఖర్ ఆయనకు పూలమాలలు వేశారు. శాలువలతోటి సత్కరించారు. అనంతరం కరాచీ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తోట త్రిమూర్తులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు వెంటరాగా తోట త్రిమూర్తులతోటి పాటు ఆయన తనయుడు తోట పృథ్వీరాజులు కూడా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మండపేట ఎన్నికల అధికారి ఎల్లారావుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ర్యాలీలోని వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, చైర్పర్సన్ ప్రతివాడ నూక దుర్గారాణి, కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కాపు సంఘం అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, చోడే శ్రీకృష్ణ, సత్యకృష్ణ తదితరులతో పాటుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇది వరకులా కాదు, నేను మారుతాను, నా తడాకి ఏదో చూపెడతాను. చూసాను నేను 2-3 సందర్భాలు. అందుబాటులో ఉంటానని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పటిదాకా అందుబాటులో లేననేటువంటి ఒప్పుకుంటాడు కదా ఆయన ఒప్పుకుంటున్నాడు. నిన్నేదో ప్రచారానికని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి నిన్నేదో మీ దాంట్లో చూపించారు. ఎదురుపాక సావరం నుంచి అది సెంటిమెంట్గా మొదలు పెడుతున్నానని చెప్పేసి అక్కడ చాలా మాట్లాడాడు. దాంట్లో 2 విషయాలు ఆయన అడుగుతున్నాను నేను. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, పట్టాలు ఇవ్వలేదు. మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో, రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇస్తాడు ఆయన? ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా? సెంటు భూమి ఈ నియోజకవర్గంలో ఎవరికన్నా పట్టా రూపంలో ఇచ్చారా? కొని ఈ ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 9,000 ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి మీరు ఎంతకేం వెళ్తారు, ఇల్లు కట్టించడం కూడా ఇల్లు కట్టించడం కూడా జరిగింది. కరెంట్లు వేయించాం, ఇల్లు కట్టించాం, రోడ్లు వేయించాం, వాటర్ ట్యాంకులు కట్టించాం. ఇన్ని రకాలుగా సంక్షేమాన్ని చూశారు.